వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్, నేము, జెండర్ అలాగే అడ్రస్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు చేంజ్ చేసుకున్నాము, అలాగే మనకి ఇంకా ఎన్ని అటెంప్ట్స్ రిమైనింగ్ ఉన్నాయో తెలుసుకుందాం. దీనికోసం అయితే ముందుగా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఆధార్ లాగిన్ పేజ్ అని ఎంటర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, ఈ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆధార్ పోర్టల్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి లాగిన్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, అలాగే క్యాప్చర్ ఎంటర్ చేసుకోమంటుంది. నేనైతే ఆధార్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేశాను. చూడండి, ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. చూడండి, క్లిక్ చేయగానే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసుకొని లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకైతే సర్వీసెస్ అయితే చూపిస్తుంది. ఈ సర్వీసెస్లో ఫస్ట్ వన్ చూడండి, అడ్రస్ అప్డేట్ అని చూపిస్తుంది కదా, ఈ అడ్రస్ అప్డేట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. అప్డేట్ ఆధార్ ఆన్లైన్, హెడ్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ అడ్రస్ అప్డేట్ అని చూపిస్తుంది కదా, ఫస్ట్ వన్ క్లిక్ చేసుకోండి. అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, మనకి బాటంలో ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని చూపిస్తుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే చూడండి, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్. ఆధార్లో నేమ్ అయితే మనం 2 టైమ్స్ మార్చుకోవచ్చు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఓన్లీ ఒకసారి మార్చుకోవడానికి మనకి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. జెండర్ చూడండి, జెండర్ కూడా మనం ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. అడ్రస్ వచ్చేటప్పటికి ఇక్కడ నో లిమిట్ అని చూపిస్తుంది, సో అడ్రస్ అనేది మనం ఎన్నిసార్లు అయినా సరే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పటి వరకు అడ్రస్ తప్పించి ఏ చేంజెస్ అనేవి ఆధార్లో అయితే చేయలేదు. సో మ్యాక్సిమం లిమిట్స్ అనేవి నేమ్కి 2 టైమ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఓన్లీ ఒకసారే, జెండర్ అనేది ఓన్లీ ఒకసారే. అడ్రస్ అనేది మనం ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. అడ్రస్ మరియు ఫోన్ నెంబర్ అనేది మనకి లిమిట్ అనేది ఇవ్వలేదు, సో ఫ్యూచర్లో వస్తుందేమో. ప్రజెంట్ అయితే అడ్రస్, ఫోన్ నెంబర్ అనేది మనం ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మనకి ఓన్లీ ఒకసారి మాత్రమే చేంజ్ చేసుకోవడం అవుతుంది. మరలా రెండోసారి మీరు ఆన్లైన్లో అప్లై చేసినట్లయితే మనకి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. లిమిట్ క్రాస్డ్ అని మనకి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.